స్తుతులు స్తుతులు స్తోత్రాలయ్యా. నాయన, కొద్ది సమయం నీ దాసుని నిలువబెట్టుకుని కమ్మని మాటలను, అవును తండ్రి, సమ్మతి పడకుండా ఇరువురు కూడి నడవజాలని అంగీకారముతోనే అడుగులో అడుగు పడుతూ ఉన్నదంటూ ఉన్నాం. మేమంతా అట్టి హృదయముతో ఉండనాడు, ఆ స్థితిగతులతో జీవించిన నాడు ఎంత బలమైన సాధనాలవుతామో నీ దాసుని నీ సిలువ చాటున మరుగు చేసుకుని నీ ఆత్మ ద్వారా మీరు మాతో చక్కగా వివరించారు. ఇందును బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నామయ్యా. అయ్యా, ఇదిగో నాయన, ఇప్పుడు నేను అల్పుణ్ణి, అయోగ్యుణ్ణి, ఎన్నిక లేని వాడినయ్యా. నన్ను నీ సిలువ చాటున మరుగు చేసుకుని నీవు మాట్లాడు. నోటికి నోరుగాను బోరగాను చేసుకుని మాట్లాడయ్యా. వినగలిగిన చెవులతో పాటు గ్రహించే హృదయాన్ని మా అందరికీ అనుగ్రహించి నీ రాకడకు సిద్ధము చేయమని మా ప్రభువైన యేసు క్రీస్తు నామమందు కృతజ్ఞతలతో ఈ విజ్ఞాపన సమర్పిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అవకాశం ఉన్న వాళ్ళు మాత్రం దేవునికి స్తోత్రం చెల్లించుకుందాం. హల్లెలూయా. 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 ప్రియ దైవ జనము, ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 12వ అధ్యాయము 7 నుండి 13 వచనాల వరకు ఒక్కసారి చదవండి. అంతటా పరలోకమందు యుద్ధము జరిగెను. మిఖాయేలును అతని దూతలను ఆ ఘట సర్పముతో యుద్ధము చేయవలనని ఉండగా, ఆ ఘట సర్పమును దాని దూతలను యుద్ధము చేసిరి గాని గెలవలేకపోయిరి. కనుక పరలోకమందు వారికి ఇక స్థలము లేకపోయెను. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాను అనియు పేరు గల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడెను. అది భూమి మీద పడద్రోయబడెను. దాని దూతలు దానితో కూడా పడద్రోయబడిరి. మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగు చెప్పుట వింటిని, రాత్రింపగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు గనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయెను. ఇప్పుడు అధికారం ఆయన క్రీస్తుదాయెను. వారు గొర్రెపిల్ల రక్తం బట్టియు తామిచ్చిన సాక్ష్యం బట్టియు వారిని జయించి ఉన్నారు కానీ మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. అందుచేత పరలోక నివాసులారా ఉత్సహించుడి. భూమి సముద్రమా మీకు శ్రమ. అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకొని బహుక్రోధము గలవాడే మీ యొద్దకు దిగివచ్చుచున్నాడని చెప్పెను. ఆ ఘట సర్పము తాను భూమి మీద పడద్రోయబడి ఉండుట చూచి ఆ మగ శిశువును కరిన స్త్రీని హింసించెను. ఇప్పుడు 6వ వచనం అందువలన ఆ స్త్రీ అరణ్యమునకు పారిపోయిను. అచ్చట వారు 1260 దినములు ఆమెను పోషింపవలనని దేవుడు ఆమెకు ఒక స్థలము సిద్ధపరిచి ఉంచెను. ప్రియ దైవజనమ, ఆ స్త్రీ అరణ్యమునకు కొనిపోబడెను. కొద్దిగా స్వరం ఇబ్బందిగా ఉన్నా మీరు దయచేసి గమనించగలరు. ప్రేయర్స్ కొద్దిగా దూర ప్రాంతాలే కానీ ఈ పరిసరాల్లో కానీ కొద్దిగా ఇదైనందువలన స్వరం పోతుంటుంది, వస్తుంటుంది. దాని గురించి అర్థమవుతుందని అనుకుంటున్నాను. క్లియర్గా వస్తుందమ్మా వాయిస్? దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఒక విషయాన్ని తెలియచేస్తున్నాడు. ఎన్నో విషయాలున్నాయి కానీ ఒకటి మనము చూద్దాం. అంతటా పరలోకమందు యుద్ధము జరిగెను. ఇది జరిగిపోయిన అంశాన్ని మనకి తెలుపుతున్నాడు.
ఒక యుద్ధము జరిగింది. అవును, మనము తర్వాత గమనించినట్లయితే యెషయా గ్రంథము స్పష్టముగా తెలియచేయబడిన అంశం మనము గత సమయాలలో చాలా స్పష్టంగా గమనించాము. అపవాది లేక సాతాను లేక ఘట సర్పం, నీవే పేరుతో పిలవు, అది నీ ఇష్టం. దేవుడు వాటి గుణాలను బట్టి ఆయా సందర్భాలలో సాతాను వాని దూతలను ఒక పేరును చూపలేదు, 38 పేర్లను బైబిల్లో రాసి ఉన్నట్లు నేను చూస్తూ ఉన్నాను. అపవాది, సాతాను, ఘట సర్పము, యుగ సంబంధమైన దేవత, లోకాధికారి, ఇక మీరు ఎదిగిన పేర్లు చాలా ఉన్నాయి. అయితే వాడు పడద్రోయబడి ఉన్నాడు. ఎందుకు అంటే వాడు అభిషేకించబడిన ప్రధాన దూతగా ఉన్నాడు. ఈ యొక్క కలిగిన అతిశయాన్ని బట్టి గర్వించాడు. మహోన్నతుని మీద తిరుగుబాటు చేశాడు, దేవుని మీద కాదు. ఒకవేళ ఎవరైనా సర్వశక్తుడగు దేవుని మీద తిరుగుబాటు చేశాడేమోనని ఆలోచన కలిగిన వారు పొరపాటునైనా ఆ ఆలోచనని తీసివేసి వాడు మహోన్నతునికి సమానునిగా ఎంచుకున్నాడు. కారణం, దేవుడు వానిని హెచ్చించాడు. హెచ్చింపు అనేది వచ్చాక తన సహచరులు కూడా అప్పటి వరకు తన తోటి వారు ఇక దిగువారు వారిలా కనిపిస్తారు. నిన్నటి వరకు స్నేహభావము, నేడు అధికారం, మార్పు వస్తుంది. అని మన ప్రియునిలో మార్పు కాదు కదా, తగ్గింపు కలిగిన వాడు. సాతానుకి ఆ గుణం ఉండదు. ఏ మనిషి హృదయములో అతిశయం, ఏ మనిషి తలంపులలో గర్వము, ఈగో అని దానికి మంచి ముద్దు పేరు, ఇవి కలిగి ఉన్నాడో ఆ కలిగినంత కాలము అందుకో ఈ బలహీనత కలుగుతూనే ఉంటుంది. వాని దూతగా నీవు కూడా నిలబడతావు. నేను నాది నాకు ఒకటే ఆలోచన, నేను పోయి వాళ్ళతో మాట్లాడాలా, నేనేంటి, నా స్థాయి ఏంటి, నేను ఎలా బతికానో ఒకప్పుడు, ఇప్పుడు ఎలాంటి వాడనో ఎలాంటి దానో, నేను నీవెంతటి స్వార్థికుడవై ఉండవచ్చు, ఎంతటి సేవకుడవై ఉండవచ్చు, ఎంతటి విశ్వాసి అయి ఉండవచ్చు, అక్కడే గురుగును వాడు నాటాడు. గురుగును నాటాడని గ్రహించక ఇది దేవుడిచ్చిన ఘనత అని కొందరు ఆయాంగిల్లో ఆలోచనలలో వారికి తెలియకుండానే పడిపోతారు. మనకట్టిది లేనందుకై దేవునికి మహిమ కలుగును గాక. సంతోషించుదాం. ఒకవేళ ఉన్నట్లయితే దానిని ఎంత బాధాకరమైనదో తొలగించుకొని సరి చేసుకుందాం. అది ఎప్పుడు బయటపడుతుందో తెలుసా? ఏదైనా గాయము తగిలినప్పుడు, అంటే నీవే మంచి స్థితిలో ఉన్నాను, నేను గొప్పదానను,
నేను మంచిదానను, నేను ఘనురాలనని నీవు అనుకుంటున్నప్పుడు దేవుడు వాడు బోరోదుతున్నాడు. దేవుడు ఏదో ఒక ముళ్ళు పంపించి ఆ బోర పొడుస్తాడు. అంటే నీకు సమానమైన వ్యక్తిని చూపుతాడు, లేదంటే నిన్ను విమర్శించి తగ్గించే వ్యక్తిని ఆడబెడతాడు. నువ్వు గ్రహించావా? ఆ మాటలను బట్టి తలంచుతావు. కానీ గ్రహింపు రాకపోతే ఏమవుతుందంటే, నన్నంటారా, నేనేంటి అని అలా అతిశయం. ఆ రోజు అదే జరిగింది. తండ్రి తన కుమారుని, సర్వశక్తుడగు తండ్రి తన కుమారుణ్ణి మహోన్నతునిగా చూపుతూ ఉంటే, వీడు మహోన్నతునికి నేను సమానుడను. నిన్నటి దాకా దూతనే, ఈ దూతను ప్రధాన దూతని చేశాడు, మార్నింగ్ స్టార్ని చేశాడు, గొప్పవాణ్ణి చేశాడు గనుక నేనిప్పుడు గొప్పోడిని. మరి గొప్పోడిని చిన్నోడి మాటకి నేనెందుకు చూడాలి? ఎంత గొప్పోడినంటే ఇక దేవుని దృష్టిలో నెక్స్ట్ నేనే. కానీ వాడికి తెలియనిది ఏమిటంటే, ఆయన నోటి స్వరమే నరునిగా భూమి మీద ఆకాశమందున్నవి, పాతాళమందున్నవన్నీ అధికారము పొందుతూ ఉన్నాడని. ఆ స్వరమే, ఆ దేవుని నోటి మాటయే మహోన్నతుడని. అక్కడ ఆ పొరపాటు ఫలితము, అతిశయ ఫలితము, గర్వపు ఫలితము ఒక్కసారి నేలన పడ్డాడు. ప్రియ దైవజనమా, ఇందు నిమిత్తము నీవు దేవుని ఆత్మతో నింపబడలేకపోతున్నావు. నింపబడ్డ పలుసార్లు వ్యతలు చెందుతుంది, పలుసార్లు గాయాలు పడుతున్నా, పలుసార్లు వేదనలలో చిక్కుకుంటున్నా. నీ ఇంట అలాంటివేమైనా ఉన్నావా? నీవు లేక నీ కుటుంబములో ఈ స్థితులు ఏమైనా ఉన్నాయా? ఎప్పుడైనా ఆలోచన చెయ్యి. అది నీలోనే కాదు, సొగము నీవు, సొగము నీ పార్ట్నర్, భార్య లేక భర్త, వాళ్ళలో ఉన్న ఇక వాళ్ళిద్దరకు కలిపిన బిడ్డలు, కొడుకు కూతురు, వాళ్ళు నీ రక్తమే. ఇక మన రక్త సంబంధీకులు అనగా ఆత్మీయ రక్తం, మన సంఘం, దేవుని ప్రియులు, ఒకటి కాదో అనేక స్థాయిలో యోచన చేయి. తన్ను తాను తగ్గించుకునే హృదయము, తగ్గించుకోవటం అనగానే అదిగో నేను తగ్గించుకుంటే నన్ను ఎట్టాగో తీసుకుపోయి పెడతారు కదా అనే యోచన కాదు. నిజాయితీగా ఎక్కడ కూర్చుంటేనేమి, ఎక్కడ నిలబడితేనేమి, పెళ్లిళ్ళలో, పేరంటాలలో ఇక బయలుదేరతారు బ్రహ్మాండమైనవి ధరించుకొని. పిలిచినా పిలవకపోయినా ముందు సీట్లలో కూర్చుంటారు. నా జీవితంలో ఒకనాడు ఏళ్లకు ముందు ఇదే జరిగింది. నన్ను ముఖ్యునిగా నిరుపేద కుటుంబము నన్ను పిలిచారు. ఒకడొచ్చి ముందు కూర్చోమన్నాడు కదా అని వెంటనే కూర్చున్నా. ఆ తర్వాత ఒకడొచ్చాడు, అతను పెళ్లి పెద్ద. కాస్త జరగండి. వాళ్ళు వచ్చారు, వాళ్ళ తర్వాత ఒకరు జరగండి. చివరికి ఇరుకయ్యి టైటా చూసి నేనే లేచాను కూర్చొని. అప్పుడు జ్ఞానోదయమైంది. నాకేమవుతున్నాయి, మురికిలో అయినా చిన్న పీట చాలు. నిత్యము మనలను మనం ఆ విషయాలను సరిపోల్చుకోవాలి.
సరిపోల్చుకోవాలి. నేనేమై ఉన్నాను, నా హృదయం నలుగురి ఎదుట వాళ్ళు ఎలా చూస్తారనేది గమనించ. నీవెంత హెచ్చించబడతావో, ఎంత ఘనపరచబడతావో ఆ ఘనతను బట్టి ఆనందించువారు నీ క్రింద వారు. వాళ్ళలోనూ స్వార్థహితులు ఉండొచ్చు, కానీ అనేకులు నిన్ను బట్టి ఆనందిస్తారు, సంతోషిస్తారు. నీ పైనున్న వారి ఎదుట నీవెలాగూ ఘనుడనని పలకజాలము, పలికితే ముట్టేలు పడుతుంది. అదిగో వాడు హెచ్చించుకున్నాడు. ఆ పైనున్న ఒక ఆయన పరమ శక్తిమంతుడు, సర్వాధికారి అయిన దేవుడు. నీవు ఇక్కడ అవసరము లేదని తోసినప్పుడు యుద్ధమే జరిగింది. అయ్యా, నీ కుమారుడైన మహోన్నతునికి నేను ధీటైన వాడను అన్నాడు. ఒక్క ఉదుటన కొడితే నేల మట్టుకు కరసకపోయాడు. ఈ పడ్డోడు ఎవరుకుంటాడా? పడ్డోడు అంత తొందరగా గాయం అయ్యాక గాయం మాననే నీ సంగతి చెబుతాను అంటాడు. గాని గాయమైందే, దెబ్బ తగిలిందే, అయ్యో వేదన కలిగిందే, తగ్గించబడ్డాను, ఎందుకు నాకు ఇలా జరిగింది అని యోచన చేయువారెందరూ? అదుగు ఆ యోచన చేసే హృదయము నీలోనికి వస్తే నీవు తగ్గించబడి దేవుడు నిన్ను హెచ్చిస్తూ గొప్పవానిగా చేస్తాడు, తిరిగి లేవనెత్తుతాడు. నెబుకద్నెజరు దానికి సాక్ష్యం. ఈ కట్టించిన ఘనతను బట్టి, ఈ స్థితిగతులను బట్టి, ఆహా, నా దేవుడు నన్నెంతగా హెచ్చించాడనేది పక్కకు పోయి, నేను చూసావా ఈ రాజ్యపు మహిమంతా, ఆహా, ఈ భవంతులు, ఈ ఉద్యానవనాలు నేను చేశాను, ఇంకెవడికి సాధ్యం కాదన్న రీతిలో కలిగిన సంపదను బట్టి గర్వించాడు. చివరకు ఆ గర్వము దేవుని చెంతకు చేరింది. ప్రతి మాట ఆలకించే దేవుడు మన దేవుడు, ప్రతి ఆలోచనను గమనించే దేవుడు. అంతే, 7 సంవత్సరములు మానవులు తరిమి వేశారు. రాజుని తరిమితే ఏ నరుడు చంపుతాడు అని భీతిల్లి అక్కడికి వెళ్ళి 7 ఏళ్ళు అరణ్యము, ఈ అరణ్యములో పశువుల వలె గడ్డి వేశాడు. అక్కడ రాయబడిన మాటలు ఏంటో తెలుసా? 7 ఏళ్ళు గడ్డి తిన్నాడట. అంతేకాదు, పక్షిరాజు గోళ్ళు పెరిగినట్లు అక్కడక్కడ మన గోళ్ళు తెత్త పొడుగు ఫ్యాషన్ ప్రజలు కనపడుతుంటారు. ఏంటంటే గోల్డ్ అంటే ఇష్టం, ఎందుకంటే వాడికి తెలియదు గోల్డ్ ఎందుకు పెంచాలో. అవసరానికి కాదు పెంచేది వీడు, ఫ్యాషన్. ఎంతెంత పొడుగులు పెంచి దానికి రకరకాల రంగులేసే జాతి, దిక్కులేని స్థితి. ఇక గోళ్ళు పక్షి గద్దగా పెరిగినట్టు పెరిగినాయి. తిరిగి 7 ఏళ్ల తర్వాత తెలుసుకొని, అయ్యా, సర్వశక్తిమంతుడా, మనుష్యులకు రాజు నేను కాదయ్యా, నువ్వే సర్వశక్తిమంతుడా. నేను నిన్ను గుర్తించాలయ్యా, నా తప్పు మన్నించయ్యా, ఇక మీదట తెలివినివయ్యా, బుద్ధిని అయ్యా, మానవులకు జ్ఞానము బుద్ధి ఇచ్చువాడవు నీవేనయ్యా అని అన్న దినాన
దేవుడు తిరిగి మరలా జ్ఞానము, వివేచన, శక్తి, బలమిచ్చి అలాగే తీసుకొని ఆ సింహాసనాన్ని అలా దాచి అతనికి ఇచ్చాడు. హెచ్చింపు ఎంత భయంకరమైందో! వాడు ఆనాడు హెచ్చించాడు. ఆ హెచ్చింపులో అనేకులైన దేవుని బిడ్డలు కూడా మాయలో పడిపోతూ ఉంటారు. కానీ మన గ్రూపులో అట్టిది లేదని నేను నమ్ముతూ ఉన్నాను. ఇందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. కానీ అనేకుల రీతిగా ఉన్నారు. అనేకులు లోకములో పేరు, ఘనత, సిరి సంపదలు, ప్రఖ్యాతి ఒకటేమిటి, మనిషి పనిపోవడానికి 8 కారణాలు. 8 కారణాలు అతిశయానికి, గర్వానికి కారణం. బైబిల్లో కనపడుతున్న సత్యాలు అవి. ఒక దినము మనము అవి ఏమై ఉన్నావో కూడా చూద్దాం. ఈ పడ్డ తర్వాత కూడా, కింద పడ్డా కూడా సామెత ఒకటి ఉంటది, పై చేయి నాది. నలుగుతున్నా కూడా నలుగురు రాగానే ఆ నలుగురు మధ్యలో నీ నలత కనపడకూడదని మేకప్, తగ్గింపు లేని హృదయము కనపరుచుకోవాలి. దేవునికి కనపరచడము లోకము కూడా చూస్తూ ఉంది. కనుక నీవెప్పుడు కూడా సాత్వికమైన మనస్సు కలిగి ఉంటే దేవుడు అంతకంతకు హెచ్చిస్తున్నాడు. కానీ వాడికి ఆ స్వభావం లేదు. వాడిలో ఆ గుణము లేనందున వాడు పడిపోయాడు, యుద్ధములో ఓడిపోయాడు. ఈ ఓడినోడు ఎవరుకుంటాడా? నిన్ను గెలవలేదయ్యా, కానీ నీ కొడుకు చిన్నవాడు, నీ కొడుకును గెలుస్తాను. నిన్ను గెలవలేదు, నీ తరపు వారిని, బలహీనులను గెలుస్తాను అనే స్వభావాలు కలిగి ఉంటాడు. కనుకనే ఆ శిశువుని ఏం చెయ్యలేకపోతూ ఉన్నాడు. కనిపెట్టుకొని ఉన్నాడు. పడ్డవాడు కనిపెట్టుకొని ఉన్నాడు. శిశువుని మింగాలనుకున్నాడు, కానీ ఆ శిశువు సామాన్యుడు కాడు. సమస్త జనమును ఇనుపదండముతో ఏలు బలము కలిగిన వాడు. కారణం, వారు ఎరిగినది, వారు కలిగిన ప్రభువు కూడా సమస్త జనాంగమును ఏలు సర్వశక్తిమంతుని కుమారుడు, మహోన్నతుడు. అంతటి క్రీస్తు యొక్క మహిమలో నిత్యము ప్రార్థనలతో, విశ్వాసముతో నమ్మకమైన ప్రయాణం. సాతానుకి విశ్వాసిని లొంగ తీసేటటువంటి అధికారం, అనగా చంపు అధికారము ఇవ్వబడలేదు. ఎందుకంటే ఆ అధికారము ఒకనాడు కలిగి ఉండవచ్చు, కానీ యేసుక్రీస్తు రక్తముతోటి నిన్ను పరిశుద్ధుని చేసుకున్నాడు. ఇక్కడ చంపబడటము అంటే 2 విధాలు. ఒకటి దేహమును చంపడం, రెండవది అతి ప్రాముఖ్యమైనది ఆత్మదేహం. ఈ శరీరము వాడు చంపేదేంది? కాలము తీరితే మనమే చస్తాం. మరణ భయము లేనివాడే క్రైస్తవుడు. కాబట్టి వాడికి ఈ శరీరము లోపల ఉన్న ఆత్మ శరీరాన్ని చంపడం అధికారమే వల్ల. ఈ దేహాన్ని చంపుకో, నా ప్రియులు లొంగరు, నా ప్రజలు లొంగరు.
కనుక ఈ దేహము వాడు చంపినా మరెవడు చంపినా నీవు క్రీస్తులో ఉన్నావు. సహజ మరణముతో పోయినా ఆ మట్టిలో కలుసుద్ది, ఆ మట్టిలో కలుసుద్ది. కలిసిన తరువాత మరలా ఒకరోజు వచ్చుద్ది. క్రైస్తవునికి అది మరణము కాదట, నిద్ర. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. క్రైస్తవునికి ఇది మరణము అనుట కన్నా నిద్ర. నిద్రించుట. నిద్రపోయినోడు మేల్కుంటాడా లేదా? హల్లెలూయా. మేల్కొంటారు. హల్లెలూయా. యేసయ్య స్వయంగా చెప్పిన మాట. శతాధిపతి బిడ్డ దగ్గరికి వెళ్ళి, పలు సందర్భాల్లో మృతుల దగ్గరికి వెళ్ళి, ఈ చిన్నది నిద్రిస్తుంది. వాళ్ళు అంటున్నారు, ఎగతాళి చేస్తున్నారు, సచ్చి మేము ఏడుస్తుంటే నిద్రిస్తుందంటావేంటయ్యా అంటున్నారు వాళ్ళు. సర్వమెరిగిన దేవుడు ఆ మాట అంటున్నాడు, నిద్రించుతున్నదే లే బిడ్డ, ఒక్క దెబ్బకు లేచి కూర్చుంది. అంటే ఏంటో తెలుసా? దేహము కొంతకాలము ఈ భూమిలో ఆయన పిలుపు వరకు కూడా కొంత విశ్రాంతి నందుంది. ఈ మన్నుని మింగివేస్తుంది. నీవు మన్ను గనుక తిరిగి మన్నైపోతావు. నీవు మన్నే గనుక మన్ను నుంచి నేను తీశాను, నీవు మన్ను అయితే శాశ్వత కాలము కాదు. యేసయ్య పునరుద్ధానములో ఉన్న ఒక అద్భుత ఘట్టం అది. మృతులైన నీ వారిని నేను బ్రతికిస్తానని నిర్గమకాండము, ద్వితీయోపదేశ కాండములలో ఆనాడే చెప్పిన దేవుడు, యెహెజ్కేలు ద్వారా చెప్పిన దేవుడు, నరపుత్రుడా ఎండిన ఎముకల లోయలలోనికి వెళ్ళమని ప్రకటిస్తున్న దేవుడు. వీళ్ళెవరో కాదు, ఇశ్రాయేలీయులు. ఎముకలకు ఊపిరి ఇచ్చి సమాధులను తెచ్చి లోయలలో ఆ కాలాలలో చనిపోయిన వాళ్ళని పాతి పెట్టేవాళ్ళు. అందుకనే ఎండిన ఎముకల లోయ అని పేరు. నువ్వు జాగ్రత్తగా గమనిస్తే ఇశ్రాయేలీయులు అంటున్న దేవుడు ఆనాడు తన పునరుద్ధానములో నెరవేర్చాడు. మత్తయి సువార్త 27వ అధ్యాయము 52వ వచనం ఒక్కసారి చూడండి. మత్తయి సువార్త 27 52 కదా అంక. సమాధులు తెరవబడిను, సమాధులు తెరవబడెను. నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను. శరీరాలు ఆమేన్. హల్లెలూయా. ఈ మట్టిలో కలుసుద్దయ్యా నువ్వు అంటున్నావు. ఆయన ఏమంటున్నారంటే, ఈ మన్నుకు రూపాన్నిచ్చిన వాడను, ఈ మన్నుకు ప్రాణమిచ్చిన వాడను, ఈ మన్నులో జీవమిచ్చిన వాడను నేను. ఈ దేహము కొంతకాలము ఈ నేలలో ఉంటది. కాబట్టి అంటున్నాడు, సమాధులను తెరిచాను. సమాధులను తెరిచి నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములను లేపెను. శరీరాలతో లేచారు వాళ్ళు. శరీరం అంటే ఏంది? మన్ను. ఈ మన్ను తిరిగి అప్పగించి వారు శరీరాలతో లేచి, ప్రభువు లేచిన తరువాత పర్మిషన్ తీసుకొని
పరిశుద్ధ పట్టణములోనికి ప్రవేశించి బ్రతికి ఉన్న అనేకులైన పరిశుద్ధులకు కనపడి ముచ్చటించారని రాసింది. చదువమ్మా ఇప్పుడు. సమాధులు తెరవబడిను, నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచును. వారు సమాధులలో నుండి బయటికి వచ్చి ఆయన లేచిన తరువాత పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించి అనేకులకు అగపడిరి. ఇక్కడ అంటున్నమాట శరీరం. అందుకని ఈ శరీరము మీద, ఈ జీవనోపాట్ల మీద, ఈ భూ సంబంధమైన వాటి మీద నీవు మక్కువ చూపవద్దంటున్నాడు. ఎందుకంటే ఈ దేహము కేవలము మన్నుతో చేయబడినది. శాశ్వత రాజ్యము ఇది కాదు. ఈ లోక రాజ్యములలో, ఈ లోకానుసారమైన, ఈ లోకాధికారి వశములో చేర్చబడినటువంటి నా రాజ్యములోనికి నేను తిరిగి చేర్చుకుంటున్నాను. నా రాజ్యములోనికి రా. ఒకప్పుడు ఇవన్నీ నావే. అపవాది మింగివేయటానికి చూసి వాడు ఆదాము దగ్గర తీసుకొని ఉన్నాడు. కారణం, నేను ఆదాముకి ఏలు అధికారం. ఈ అధికారాన్ని వాడు తీసుకొని తన రాజ్య వారసులుగా అందరినీ గుప్పెట్లో పెట్టుకున్నాడు. నేను నా స్వరక్తం ఇచ్చి ఆ రాజ్యములో నుంచి, ఆ బందీలుగా ఉన్న ప్రజలలో నుంచి బంధించబడిన వారికి విడుదలనిస్తూ నేను ఒక రాజ్యాన్ని స్థాపించాను. అది శాశ్వత రాజ్యము. ఎవడు ఆ రాజ్యములోనికి వెళ్తూ ఉన్నాడో, బలవంతముగా పట్టుకుంటూ ఉన్నాడు, ప్రయాసపడుతూ ఉన్నాడు, ఉపవాసాలతోటి, కన్నీళ్లతోటి, విజ్ఞాపనతోటి మొరపెడుతూ ఉన్నాడు, అట్టి వాణిని నా రాజ్యములో బలవంతుణ్ణి చేస్తూ ఉన్నాను. విశ్వాసి అని ప్రకటిస్తూ ఉన్నాను, క్రైస్తవుడని ప్రకటిస్తూ ఉన్నాను. అంతేకాదు, ఈ నా రాజ్యములో, ఈ దేవుని రాజ్యం అనబడిన నా రాజ్యములో ప్రవేశించిన వీరిని ఒక దినము ప్రత్యక్షతలో పరలోక రాజ్య వారసునిగా మారుస్తూ ఉన్నాను. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎంత గొప్ప కృప చూడండి. ఆ రాజ్య వారసుడు ఎలా జీవించాడు. కనుక ఈ దేహమును గురించి నీవు చింతించనే వద్దు. ఒక దినము నేను వస్తూ ఉన్నాను. ఒక దినము నేను వచ్చి ఈ మృతతుల్యమైన ఈ దేహాన్ని మహిమా దేహముగా మార్చువాడనై, ఈ మన్ను, ఈ మస్టు, ఈ దుర్గంధము, ఈ శవాల గబ్బంతా తీసి సుగంధముగా మారుస్తూ మహిమలోనికి క్షయమై పురుగులు పడి నశించి పోయిన ఈ దేహాన్ని అక్షయమైనది మార్పు చేయిస్తానని ఆయన ప్రకటిస్తూ ఉన్నాడు. వాడు మన యొద్దకు దిగి వచ్చాడు. మనమైతే నిబ్బరమైన బుద్ధి కలిగిన వారు, కారణం వాడిని గురించిన బాధ, భయము లేదు. వాడు కేవలం ఈ దేహాన్ని మాత్రమే విశ్వాసి జీవితంలో చంప ప్రయత్నం. వాడు చంపేదేందండి? 70 ఏళ్ళు 60 ఏళ్ళు దాటితే అదే పోతుంటది. కాలానుగుణంగా ప్రమాదాలు, యాక్సిడెంట్లు, గర్భస్థ శిశువుగా, వృద్ధాప్యము, ఎన్నో 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 రకాలుగా దేహం పోతానే నలుగుతానే ఉంటది. నేలలో కలిసిపోద్ది. కానీ నేలలో కలిసిన వాళ్ళు అందరూ లేపబడరు. ఎవరిలో ఆత్మ జీవిస్తూ ఉన్నాడు, ఎవరిలో ఆత్మ ప్రేరేపిస్తూ ఉన్నాడు, ఎవరిని దేవుడు క్షమిస్తూ ఉన్నాడు, ఎవడు పశ్చాత్తాపడుతూ ఉన్నాడు, ఎవనితో దేవుడు సమాధానము కలుగ చేస్తూ ఉన్నాడు, ఎవరిని ప్రియుడా 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 అని పిలుస్తాడు. అట్టి ప్రియుడు విశ్వాసి. మిగతా వాళ్ళు భక్తులు. జనం రాకముందు ఒక ప్రార్థన, జనం వచ్చాక ఒక ప్రార్థన. సన్నిధికి, దేవుని మందిరానికి వెళ్ళు ఉద్దేశము లేని జనం, ప్రార్థనా జీవితము లేని బ్రతుకు.
సంఘముగా కూడని జీవితాలు ఎన్నో లోకంలో ఉన్నాయి. కానీ అట్టి వారి గురించి చెప్పడట. యెహోవా భక్తులు, నేను చెప్పే భక్తులు లోక భక్తులు. వాళ్ళు దేవునిలో ఉన్నట్లుగా కనపడుతుంటారు, కానీ ఆ ఉన్న పరిశుద్ధాత్మ అభిషేకపు ఛాయలు వారిలో కనపడవు గనుక వారు బలహీనులుగానే ఉంటూ బలవంతులములా కనపడతారు. అందుకని సాతానట వెలుగు దూత వేషము ధరించుకుంటూ ఉన్నాడు. ఈ గ్రూపులో అట్టి స్థితి లేదని నమ్ముతూ దేవునికి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును. చూడండి, ఈ యొక్క శిశువు బలవంతుడు. ఆ శిశువు నీవే, ఆ శిశువు నువ్వే. పౌరుషము కలిగిన జీవితం. అయ్యా, పౌరుషంగానే ఉంటున్నాను కానయ్యా, అప్పుడప్పుడు పడిపోతున్నానయ్యా, ప్రార్థన చేయలేకపోతున్నానయ్యా, అయ్యా బలహీన పడుతున్నానయ్యా, ఆయన దగ్గరకు రాలేకపోతున్నాను ఒక్కొక్కసారి. నిజమే, కానీ 4 రోజులు రాకపోతే ఏం చేస్తున్నాడు తెలుసా? ఏదో ఒక కళ, ఏదో ఒక భయమో, ఏదో ఒక ఇరుకో, ఏదో ఒక సమస్య అట్ట పుట్టించి ఆ కొవ్వుని కింద కొవ్వొత్తితో కరగదీయగానే యా ఎసయ్యా 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 అయ్యా అని మళ్ళీ తిరిగి తెస్తున్నాడు. ఆయన నిన్ను ప్రేమించిన వాడు, హల్లెలూయా, కనికరించిన వాడు. కాబట్టి ఏం చేశాడు తెలుసా? మళ్ళా తెచ్చి పెడుతున్నాడు. మళ్ళా కూర్చొని నాళ్ళు నీ దగ్గరికి రాలేకపోయానయ్యా, తప్పైంది మన్నించాయా అనగానే పో మన్నించాను జీవిత కాలం అంతా. ఎందుకంటే ఆయన అంటున్నాడు, నేను పైనున్నవాడని, నీవు నేల మొన్నవి కనుక నేను నిన్ను సృజించాను, వాడు పక్కనే ఉన్నాడు. ఆ రెండిటి మధ్యలో నీవు నాతో ఉన్నప్పుడు మహిమలో ఆనందిస్తూ ఉన్నావు, వాక్యములో ఆనందిస్తున్నావు, ఆరాధనలలో ఆనందిస్తున్నావు, పాటలలో ప్రార్థనలలో పరవశిస్తూ ఉన్నావు. అని వాడున్నాడే ఎప్పుడు చూసినా కొరకు పుండు పాకిన రీతిలో ఉండాలని వాడు కాకి కొరిగినట్లు కొరుకుతూనే ఉన్నాడు. గాయాలను మాననివ్వకుండా పొడుస్తూనే ఉంటాడు. కనుక నీవు నరుడివి, నేల మట్టివి, నువ్వు నేల మొన్నువి. నీ బాధ నేను చూసి ఉన్నాను. శాశ్వత జీవము, శాశ్వత రాజ్యములోనికి నీవు రావాలి. ఇప్పుడైతే వీటిని లక్ష్య పెట్టకు. నా ఆత్మ నీకు సంచకరు, నా ఆత్మ నీకు సంచకరువు అని ఆయన ధైర్యం చెబుతూ ఉంటే, ఆ ధైర్యాన్ని బట్టి, ఆ కృపావరాలను బట్టి మేఘము వర్షిస్తూ ఉంది. మేఘం అంటే ఆయన మహిమ, మహిమ అంటే ఆయన పరిశుద్ధాత్మ దేవుడు. మేఘము మహిమ, మహిమ ఆత్మ. ఆ ఆత్మ వర్షించాలట. కడవరి వర్షము అని దానికి పేరు. ఆ వర్షము ఒక్కొక్క చినుకులో నీవు తడవాలి. దానికి కడవరి వర్షం. ఏ వర్షపు చినుకు నీ మీదుంది? ప్రవచన వరం అనే చినుకుందా? భాషల వరం అనే చినుకుందా? స్వస్థత వరం అనే చినుకులో నువ్వు ఉన్నావా? అయితే దాని శాతం ఎంత? అద్భుతములు, బుద్ధివాక్యము, జ్ఞానవాక్యం, ఏ చినుకు నీ మీద ఉంది? నీ మీద చినుకుంది కనుకనే నీవు ఇక్కడికి వచ్చావు. నీవు ఏ చినుకులో ఉన్నావో ఆ చినుకు నీ మీద పడితే పరవశమే. ఆత్మ అనుభవాలలో నీవు నింపబడుతూ ఉంటావు. కమ్మని ఆత్మీయ జీవజలాలను తాగుతావు. నీవు అది గుర్తుంచు. అయితే నీవెంత తాగావు అనేది ప్రాముఖ్యం.
నీవెంతగా దేవుని హత్తుకుంటే, ఎంతగా నీవు పరవశిస్తూ ఉన్నావో అంతగా దేవుడు తన ఆత్మ పరవశిస్తూ ఉంటారు, ఆనందిస్తారు, సంతోషిస్తారు. పరలోకమందు నీవు చేసిన ఆరాధనను బట్టి వాళ్ళు చప్పట్లు కొడుతూ ఉంటారు. ఎందుకంటే నువ్వు దినదినము మెట్టు ఎక్కుతూ ఉన్నావు కనుక నీవు మగ శిశువు వలె సంపూర్ణమైన స్థితి. పరిశుద్ధులు ఎఫెసీ 4:13 అంటున్నాడు, పరిశుద్ధులు సంపూర్ణులగుటకు. నీవు రక్తముతో కడిగిన నాడే నిన్ను ఆయన పరిశుద్ధుడు అని పిలుస్తున్నాడు. నీవు నేను పరిశుద్ధులమే. ఈ పరిశుద్ధుడు అంతటితో ఆగరాదు, పరిశుద్ధుడు అంతటితో ఆగకూడదు. మెట్లు ఎదగాలి. నిన్ను పరిశుద్ధిని చేసి ఎత్తైన అనుభవాలు పెట్టాడు. ఒక్కొక్క అనుభవం మెట్లు ఎక్కుతూ 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 హనోకు దేవునితో నడిచెను గనుక అతడు దేవునితో పాటు వెళ్ళిపోయాడు. అప్పుడిక శరీరము మీద ఆ పట్టు కలిగిన వాడి పట్టు అధికారం 10. ఒక మనిషిని సాతాను ఎప్పటి వరకు శోధించగలడు అంటే బతికున్నంత వరకే. మరణించిన వాడట పాపపు విముక్తి. ఇక సత్యాకేం పాపం చేస్తాడు? చేసిన పాపాలకు ఒగుస్తుంటాడు. దురాత్మై, చీకటి శక్తి, అంధకార దుష్టాత్మై ఆ చెట్టు పుట్ట నీడలు నీళ్లు లేని బావుల దగ్గర కూర్చొని నా బతుకిట్టయిందని ఏడుస్తూ ఉంటది. మరణం తరువాత ఈ భూమి మీద చేసిన వాటి ఫలితము ఉంటుందే తప్ప ఇక అక్కడ చేసేది ఏముండదు. కాకపోతే ఆ కోరికలు, ఆ శపించబడ్డ అనుభవాలు, ఆ తాగుడు, ఆ జూదము, ఆ వ్యభిచారము, ఆ అవిశ్వాస క్రియలు నెరవేర్చుకోవడానికి భూమి మీద నీళ్లు లేని బావులు, అంటే విశ్వాసహీనులు, బలహీనులు ఎక్కడెక్కడెక్కడెక్కడ దొరుకుతారా అని తిరుగుతూ 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 ఎక్కడో దానికి సంబంధించిన గుణగణాలు కలిగినోళ్ళుంటే వాడిలో చేరి మరింత స్థితిని అని మొదటి స్థితి కన్నా కడపటి స్థితి భయంకరమైన. ఎందుకంటే వీడితో పాటు వాడు లేక వాడి క్రియలు చేరతాయి. అంతే తప్ప ఈ దేహము మీద వాడి అధికారం ఇక శూన్యమవుతుంది. అందుకనే ఈ దేహము దేవుని ఆలయం. 16 అంటున్నాడు, ఈ దేహము ఆయన ఆలయముగా చేశావు గనుక ఈ దేహము పరిశుద్ధమైనది, ఇది పవిత్రమైనది, ఈ నీతిని బట్టి నడుచున్నది. నీవు దాన్ని నిత్యము కాపాడు. నీవు దానిని బ్రతికినంత కాలము కాపాడుకుంటూ ఉన్నా వాడు గాయాలు చేస్తూ ఉంటాడు. ఆ గాయములు ప్రభువు తన రక్తముతో కడుగుతూ ఉన్నాడు, కడుగుతూనే. ఒక దినము సమస్త జనులకు హెబ్రీ 9:27 చెప్పినట్లుగా సమస్త ప్రజలకు మరణము తప్పదు. మరణమును దాటి అనేక కాలాలు బ్రతికిన నరుడు ఏనాటికి లేదు. ఏదో ఒక దినము మరణము తప్పదు. ఈ మరణము తరువాత ఈ దేహము భూమిలో కొంతకాలము దాచిపెట్టబడుద్ది. ఆ రోజు కూడా అదే జరిగింది. యేసయ్య ఆదాము నుండి ప్రభువు పునరుద్ధానుడైన సమయము వరకు, మరణించిన కాలము వరకు కూడా ఆ దేహాలు కుళ్ళిపోయి మన్ను తిని, ఆ మన్నులో ఉన్న పురుగులు కూడా చచ్చిపోయి మట్టికి మట్టి కలిసిపోయాయి. కానీ సమాధులు లేపుతాను, తెరుస్తానని ప్రకటించిన ఆయన అనేకులైన పరిశుద్ధులను ఒక్క ఉదుట శరీరాలను తిరిగి ఇచ్చాడు.
ఎంత గొప్ప సంభవము, ఎంత గొప్ప సంభవము. ఈ దేహం ఎక్కడికి పోదు. ఈ దేహముతో జరిగించిన క్రియలు కూడా ఎక్కడికి పోవు. నీవు జీవించిన ప్రతి అడుగు క్రీస్తుకు మహిమకరంగా జీవించు. విశ్వాసికి తగినట్లుగానే జీవించు. పరిశుద్ధతకు తగిన జీవితము, తగ్గింపు స్వభావము నీ హృదయాంతరంగాల, ప్రేమ, సాత్వికము, జగడమాడని స్వభావం, ఇవన్నీ క్రీస్తు పోలికలు, క్రీస్తు క్యారెక్టర్స్. ఇవి నీవు కలిగిన వ్యక్తివై సంపూర్ణునిగా సాగుతున్నప్పుడు నీ దేహము మలినము నుంచి ప్రక్షాళన జరుగుతుంది. అప్పుడు నీవు నేనేమవుతున్నాము? మగ శిశువు. నీకు అధికారం, రాజ్యదండము ఇస్తూ సమస్త జనమును ఏలు అధికారం ఇస్తూ ఉంటే ఇక అప్పుడు వాడు కడుపు రగిలిపోతుంది. ఈ శిశువుని ముట్ట సాధ్యము కాదు. ఆ రోజే దేవుడు అధికారము యోబు కాలములో ప్రకటించాడు. మనం గుర్తించాలి. నీవతని దేహమునేమైనా చేసుకో, అతని ప్రాణము అధికారము నీకు లేదా. ఈ ప్రాణమునకు మరి ఒక పేరు ఆత్మశరీరం. అందులో ఉన్న జీవము నాది. జీవించు ఆత్మ నాలో ఉన్నవాడు. ప్రాణము మీద అధికారం లేదు అనగానే ఒక్కసారి పరిగెత్తుకుంటా ఇక ఒకడు బయలుదేరి వచ్చాడు. అయ్యా, ఒక్క ఉదుటున నీ బిడ్డలు చచ్చిపోయారు, నీ కొడుకులు కూతుళ్ళు చచ్చిపోయారయ్యా. నీ దగ్గర ఉన్న జీవాలు, పశువులు చచ్చిపోయినాయి. ఎందుకంటే అక్కడ దేహము మాత్రమే నిర్జీవమైంది, ఆత్మ శరీరం కాదు. ఈ రోజున అది వాడికి కూడా తెలుసు. కాబట్టి వాడు ఏం చేస్తాడంటే ఈ దేహాన్ని బాధ పెడతాడు, రోగపు మయం చేస్తాడు, అస్వస్థతలు కలుగ చేస్తాడు. ఆ అస్వస్థతలు మనకి మనం కనపడ్డ ఎల్లా తిన్నా వస్తుంది, మనం చేసుకుందది. అయినా దేవుడు బాగు చేయువాడు. కొన్ని సాతాను కుయుక్తిగా నెడతాడు, కుయుక్తుగా నెడతాడు. తినా అంటాడు, నువ్వు ఆశ కలిగి తింటావు. ప్రియ దైవ జనమా, ఒకటి కాదు, ఈ దేహము రోగము నొందాలి. అప్పుడు వాడనుకుంటాడు, దేహాన్ని నేను ముత్తాను కదా, దీనితోటి నలిగిపోతాడు, దీనితోటి దుఃఖపడతాడు, దీనితో వ్యధపడి దేవుడికి దూరమైతాడు అని దేవుని ప్రియులను గురించి వాడు యోచన చేస్తాడు. కానీ వాడికి తెలియని ఒక గొప్ప సత్యం ఏంటంటే, రోగాలు వచ్చినప్పుడే దేవునికి ఇష్టలైన వారు, అప్పుడు దాకా ప్రార్థన మామూలుగా చేసినోడు ఈ రోగాలు వచ్చాక, ఈ వ్యాధులు వచ్చాక, ఈ సమస్య వచ్చాక కన్నీళ్లు పెట్టి ఆడటం మొదలు పెడతాడు. చూసారా? అప్పటి వరకు ప్రార్థన ఎట్లా సాగుతుంది? మామూలుగా చేస్తాడు. అది మహాగణుడా, గొప్పవాడా అంటాడు. సమస్య వచ్చాక లోకం వైపు అటే చూపించి ఓ గణుడా అంటాడు. కనాను స్త్రీ కేక ఆమెను స్వస్థపరిచింది. గుడ్డి వారి రోదన వారికి కళ్ళు తెప్పించింది. ముందుకు వెళ్ళిన వాడు వారి కేకలను బట్టి వెనక్కి తిరిగి వచ్చాడు. ఇప్పుడు బలం పెరిగిందా తగ్గిందా? ఆత్మీయంగా పెరిగింది. నీ ప్రార్థన బలము నిన్ను సాధనం చేసింది. కనుక నీతిమంతుడు 7 మార్లు తిరిగి లేస్తాడనే వాగ్దానమే కనపడుతుంది.
అంత గొప్ప దేవుడు మనకిచ్చాడు కృప. ఎందుకంటే ఈ నీతిమంతుడు క్రీస్తుని కలిగిన వ్యక్తిగా ఉంటున్నాడు. ఇతడికి దేహము మీద బాధలను బట్టి కన్నీళ్లు, బాధలను బట్టి అయ్యా నీ స్వార్థను సంపూర్ణ చేయలేకపోయాను, అయ్యో నేను నీ కృపలో నేను నడుస్తూ కింద పడ్డానయ్యా, అయ్యో నన్ను లేవనెత్తు. అనేక మందికి సాక్షిని ఇంకా బలంగా ఉండాలి, ఇంకా శక్తివంతుడై ఉండాలి. తాపత్రయంతోనే ఉంటాడు. ఆ రోజు కూడా అంతే, దురద పడుతుంది దేహం అంతా. వాడి పేరే గతి, దురదగాడు, గాలోడని పేరు. వాడి పేరేంది? ఎక్కడికి పోయి వస్తున్నావురా అంటే ఏమన్నాడు? అటు ఇటు లేదా అటు ఇటు తిరిగి అటు ఇటు తిరిగి గాలి తూర్పు నుంచి పడమరకి ఉత్తరం నుంచి దక్షిణ వాయుమండల అధికారి, వాయువు గాలి అటు ఇటు తిరుగుతున్నాడు. ఈ తిరిగేవాడు యానించి తగిలిచ్చాడు, మొత్తానికి యోబుకి తగిలిచ్చాడు. కానీ యోబు అంటున్నాడు, వాళ్ళ ఆవిడ అంటుంది కష్టం చూడలేక ఏందో ఈ బతుకు. దేవుణ్ణి తిట్టు దేవుణ్ణి తిడితే మనకు మరణం వస్తుంది. అంత బాధలో నీవు నేను ఎలా ఉంటాం? ప్రశ్నిస్తాం దేవుణ్ణి, ఏందయ్యా నాకు ఇట్టయింది, నాకే రావాలా ఈ బాధలో, వాళ్ళందరూ సల్లంగా ఉండాలా? కానీ ఆమెకి తెలియదు, దేవుడు యోబుకి పుటమేర్చుతున్నాడు. బంగారం, ముద్ద బంగారం మీద మొన్ను మస్తు చెదలు పట్టుకొని ఉంటది సిలువు. ఈ శ్రమల అనుభవంతో పుటవేస్తున్నాడు. అది ఎవరికి తెలుసు? యోబు ఎరిగినవాడు, విశ్వాసి ఎరిగినవాడు. అంత మాత్రం చేతే యోబులో బాధ లేదంటారా? దుఃఖం లేదా? వేదన లేదా? ఆ ఫిబ్రవరి 30 ఎందుకు మాయమై ఉంటుంది? నోరు తెరిసి ఈలాగు చెప్పుచున్నాడు. 29 లీఫ్ అవ్వడానికి, లీప్ సంవత్సరం అవ్వడానికి యెహోషువ అంటూ ఉన్నాడు, సూర్యుడా కొన్ని గంటలు ఆగిపో అని. అంటే ఫిబ్రవరి 29 దినం అంధకారమగును కాక. ఇక యోబు అంటున్నాడు, ఆ దినం అంధకారమైపోని, మాసములలో ఒకటని ఎంచవీలు లేదు. ఎంత బాధ! ఆయన పుట్టినరోజు అంటే ఫిబ్రవరి 30 పుట్టింటాడు. మాసముల సంఖ్యలో నేను ఒక దానని నీవు లెక్కించబడవతో, సంవత్సరపు దినములలో నీవు కనబడకుందువు గాక అని తను పుట్టిన దినమును శపించాను. ఆ శాపం నేడు కూడా ఫిబ్రవరి అన్నిటికీ 30లో ఉంటాయి. ఫిబ్రవరికి 30 ఉండదు, 29 4 ఏళ్ళకి. ఎందుకంటే ఆ సూర్యుడు కొంత గడియలాగే. కానీ ఈ దినం ఉందే యోబు పుట్టింది మొత్తానికి పోయింది. అంతటి వేదన పడ్డాడు, బాధతో అల్లాడుతున్నాడు. బూడిద పూసుకుంటే తగ్గిద్దని ఎలి బూడిద పూసుకుంటున్నాడు దేహానికి. అఘోరాలని ఉంటారే, మొత్తం బూడిద పూసుకొని శ్మశానాల్లో తిరుగుతుంది. అలాంటి స్థితి. అక్కడ ఒక దైవజనుడు పడుతున్నాడు. అయినా కూడా అంటున్నాడే, చిల్ల పెంకుతో గీక్కుంటూ ఉంటే, చిల్ల పెంకు కత్తితోటి గీసుకుంటే ఏమవుద్ది? చర్మం ఇంకా గాయపడుద్ది. చేసేది లేక ఆ దురదకి చిల్ల పెంకు తీసుకొని గీసుకుంటుంటే పొక్కిపోతుంది, రణాలు అయిపోతున్నాయి. అయినా దురద తగ్గటం లేదు, తట్టుకోలేకపోతుంది. భార్య వచ్చి, ఏం బతుకయ్యా, ఇంత పెద్ద దైవజనుడు అయ్యా, ఏం బతుకయ్యా అని. ఆ భార్య బలహీనరాలు గనుక ఎప్పుడు చూసిన సణుగులు సణుగులు సణుగులే. కానీ దైవజనుడు ఏం చేస్తున్నాడు తెలుసు? వెర్రిదాని వలె మాట్లాడకు. ఆనందం వచ్చినప్పుడు ఆనందం అనుభవించాము కదా, వేదన వచ్చినప్పుడు వేదన కూడా ఆనందముగానే భరిద్దామా.
దాన్ని కూడా సమానంగా తీయగలిగిన దేవుడు ఆ స్థితిని గమనిస్తాడు. వేదన వచ్చినప్పుడేమో మూతి తాపెట్టుకుని ఇట్టా కరిగిపోయినట్టు దుఃఖంతో కునిగిపోయినట్టు నీవు ఉండరాదు. దేవునితో ఉన్నప్పుడు పక్కపక్క సంతోషిస్తూ ఆనందిస్తూ శ్రమ రాగానే కుంగి దాక్కునే గుణం ఉండకూడదు. శ్రమ వచ్చిన, వేదన వచ్చిన, దుఃఖం వచ్చిన, ఆనందం వచ్చిన అందుకని అపొస్తలుడైన పౌలు అంటాడు, ఆనందించుడి ఎల్లప్పుడూ దేవుని యందు ఆనందించుడి. 4:4 అన్నాడు, rejoice ourselves. శ్రమలలో కూడా నవ్వాలా, రే నవ్వబాకో అనకూడదా? ఏం చేయదు అది. ఎరిగిన వాడు యోబు సంతోషంతోనే ఉన్నాడు, కానీ బాధను సహిస్తున్నాడు, ఈక్కుంటున్నాడు, చెలపెంకులేస్తున్నాడు, అల్లాడుతున్నాడు. కానీ అతనికి తెలిసింది ఏంటో తెలుసా? పాపం ఎక్కడు సజీవుడు. దేహము కృషించవచ్చు, నా ఆత్మ దేవుని యందు ఆయన కవిలలో ఉంది. నేను ఎక్కడికి వెళ్ళను. దేహమును చంపువానికి భయపడను. దేహమును ఆత్మను దేహమును నరకములోనికి పంపి రెండవ మరణమునిచ్చువాడు ఆయన. ఆయనే నాకు తోడు, నేను భయపడ్డమేంటి అని నిలుచున్నవాడు. అంతే. అక్కడ దేవుని సంకల్పం ఏమిటో తెలుసా? ఆ శ్రమల అనుభవాన్ని లోకానికి నేడు నీకు నాకు తెలిపి యోబుని సాదృశ్యముగా తెలుపుతూ నీవు అలా జీవించవు. అయినను పొరపాట్లు పడిపోతూనే ఉన్నావేమో, నీవు ఎదుగు 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 అన్నావు. అప్పుడు నేను నీకు పెట్టిన పేరు సమస్త జనమును ఇనుపదండముతో ఏలు మగ శిశువుని. నీ జోలివాడు రాజాలడో. నీవు స్థిరమైన వ్యక్తివై దేనికి భయపడకు అని ఒక నిబ్బరాన్ని ఇస్తూ ఉంటే ఆ శిశువు అలాగే దేవుని వైపుకు వెళ్ళి ఉన్నాడు. వానిని ముట్టు శక్తి ఏం చేస్తాడిక? ముట్టినా నువ్వు ముట్టుకోయేమేం చేసుకో, నేను మాత్రం దేవుణ్ణి వదిలిపెట్ట. నువ్వు దేహాన్ని చంపుకో, కానీ ఈ దేహం ఒక దినం లేస్తుంది. నువ్వు ఆత్మను సంపజాలవో, ఆత్మ నా దేవుని ఆత్మతో కలపబడి ఆ ఆత్మ నాలో ఉన్నాడా. నేను కాదు, నేను క్రీస్తు వలె పోలిక పొందయ్యాను. నువ్వేం చేయగలవు అని సాతానుకు వాడి క్రియలకు ఎదురుడ్డే స్వభావము మగసిరి కలిగిన స్వభావం. కనుకనే మనము మగసిరి కలిగిన హృదయాలు కలిగిన వారు. మగసిరి అంటే మగవాడని కాదు, విశ్వాస పౌరుషం, ప్రార్థనలో పౌరుషము కలిగిన జీవితాన్ని ఆ సాదృశ్యంగా చూపాడు. అట్టి స్వభావము కలిగిన వారమై, పౌరుషము కలిగిన వారమై ఆయన రాకడకు సిద్ధము చేయబడుదుము గాక. మనము దిద్దబడుదుము గాక. జీవితాలలో పరవశించుదుము గాక. పౌరుషము కలిగిన జీవితములలో మనల్ని భద్రము చేయును గాక. ఆమేన్.